హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి అయితే ఫ్రెండ్స్ 2025 అయితే చాలా మందికి అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలైతే చాలా మంది అయితే అనుకుంటారు. యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏమేమి కావాలని చాలా మందికి అయితే కొత్తగా బిగినర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ఆటోమేటిక్ గా ఏ విధంగా జీమెయిల్ ఐడి క్రియేట్ చేసి అయితే వాళ్ళైతే చేస్తారు. తెలియకుండా కొత్తగా అయితే యూట్యూబర్స్ అయితే రావాలైతే అనుకుంటారు. కొత్తగా అయితే ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. వాళ్ళు చూడండి, ఫస్ట్ అయితే ఏమైతే కావాలంటే చూడండి, ఒక జీమెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. అకౌంట్ అయితే జీమెయిల్ ఐడి అకౌంట్ అయితే ఉంటే మనకైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయగలుగుతాము. తర్వాత ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్ అయితే మీరు లాగిన్ సైన్ అప్ చేయాలనుకున్నా కానీ మనకి ఈ జీమెయిల్ ఐడి అయితే కావాలి. జీమెయిల్ ఐడి ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తాను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏదైతే నేను చేస్తున్నా సేమ్ ఆ విధంగా అయితే మీరైతే ఫాలో అయితే కానీ ఏ విధంగా క్రియేట్ చేస్తారో అది స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఫాలో అవ్వగలిగితే మీ వీడియో అయితే మీకు పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్లే స్టోర్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే ఇక్కడ మనకి ఇక్కడ ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసినట్టు చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మేనేజ్ అకౌంట్ ఇది ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా అయితే మీరు ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉంటే ఏం చేస్తారంటే దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్టుంటే మనకి ఇక్కడ యాడ్ అదర్ అకౌంట్ అంటే మీరు ఇంకో అకౌంట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇంకో అకౌంట్ అయితే క్రియేట్ ఈ విధంగా అయితే చేయొచ్చు. చూడండి, ఇక్కడ యాడ్ అదర్ అకౌంట్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అదర్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంటుంది. చూడండి, ఇక్కడ చెకింగ్ చూడండి, మనకి ఫింగర్ ప్రింట్ అయితే మీరు ప్యాటర్న్ అయితే ఏమైతే హోమ్ స్క్రీన్కి అయితే లాక్ అయితే పెట్టింటారో దాన్ని అయితే ఇక్కడ లాక్ అయితే ఇచ్చాను. చూడండి, ఇక్కడ అయితే లాక్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మనకి బ్లాక్ అయితే ఈ విధంగా అయితే కనపడుతుంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అయితే ఇక్కడైతే మనకి అయితే ఉంది. ఇక్కడ సైన్ ఇన్ తర్వాత మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ అయితే ఉంది. ఈమెయిల్ ఆర్ ఫోన్ అంటే మీకు ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడి అకౌంట్ అయితే ఉంటే మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి యాడ్ చేసి లేకపోతే మీ మొబైల్ నెంబర్ని యాడ్ చేసి తర్వాత మీ పాస్వర్డ్ అయితే ఉంటుంది చూడు, పాస్వర్డ్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. లేదా మీ ఈమెయిల్ ఐడి ఒకరు కూడా క్రియేట్ చేయాలి. మీ కొత్త ఫోన్ అంటే ఒకవేళ లేకపోతే ఈమెయిల్ ఐడి ఇంకొక అకౌంట్ ఏమి కొత్తగా అయితే క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫార్ మై ప్రొఫెషనల్ యూజ్ అయితే ఉంది. దీన్ని ఏం చేస్తారంటే ఫార్ వర్క్ మై బిజినెస్ అయితే ఉంది. దీని అయితే సెలెక్ట్ అయితే చేయకండి. ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫెషనల్ అయితే యూజర్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అయితే ఉంది. ఇక్కడ మనకి అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అని ఉంది. ఇక్కడ తర్వాత ఎంటర్ యువర్ నేమ్ అయితే ఉంది. ఎంటర్ యువర్ నేమ్ అంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడికి మీ నేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా మంది చూసింటారు ఇక్కడ శివకుమార్ gmail.com లేకపోతే రాధాకృష్ణ gmail.com ఈ విధంగా అయితే ఉంటాయి కదా. అట్లా మీరు మీ జీమెయిల్ ఐడికి ఈ విధంగా యాడ్ చేయండి. ఫస్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీ నేమ్ అయితే ఫస్ట్ నేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరైనా యాడ్ చేసుకోండి, లేకపోతే మీ నేమ్ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, మహేష్ ఈ విధంగా యాడ్ చేస్తాను. ఇక్కడ సర్ నేమ్ అయితే ఇచ్చేసాను. సర్ నేమ్ చూడండి, ఇక్కడ దే బాబు ఈ విధంగా అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఇంటి పేరైనా ఇచ్చుకోండి, లేకుంటే మీకు ఏమైనా స్టైల్గా ఈ విధంగా ఏమైనా ఒక యూనిక్గా కొత్తగా అయితే పెట్టాలనుకుంటే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ యువర్ బర్త్డే అండ్ జనరల్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఏమైతే అడుగుతుందంటే ఇక్కడ మనకి బర్త్డే అడుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ మన పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవన్నీ అడుగుతుంది. తర్వాత మీ జనరల్ అంటే మీరు ఫేమిలా మేల్ అంటే ఆడ మగ అనేది ఇక్కడైతే జనరల్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ జనరల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ జనరల్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ జనరల్లో మనము ఇక్కడ ఏమైతే ఉందంటే ఫీమేల్ అంటే ఆడ, మేల్ అంటే మగ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మేల్ అయితే క్లిక్ చేస్తాను, ఫీమేల్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లుంటే చూడండి, చూస్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఉంది. ఇక్కడ చూస్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే మీరు ఇందులో అయితే ఏదో ఒక ఈమెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అని అంటున్నారు. లేదంటే మీరు ఓన్గా అయితే ఏమైనా క్రియేట్ చేసుకుంటారా, మీకు ఈజీగా ఉండడానికి ఏమైనా క్రియేట్ చేసుకుంటారా, ఇక్కడైతే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఉంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ మీదైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు యాడ్ చేసేసుకుంటారా, మీరు సింపుల్గా అయితే ఇక్కడ ఏమన్నా మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు శివ కుమార్ 123 gmail.com ఈ విధంగా చూడండి. ఇక్కడ సింపుల్గా శివకుమార్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ gmail.com లేకుంటే ఇక్కడ చూడండి శివకుమార్ ఉంది. ఇక్కడైతే మనకి జీమెయిల్ ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మనకి యాడ్ అయితే అయిపోతుంది. శివకుమార్ అంటే 123 ఈ విధంగా మీరు ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మనకి
గూగుల్లో సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి మీరు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను దీన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాను. నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంటే నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ పాస్వర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పాస్వర్డ్ అయితే యాడ్ అయితే నేను చేసేసుకున్నాను. ఇక్కడ పాస్వర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కూడా ఈ విధంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మనకి కొంచెం ఈజీగా ఉండాలి, కొంచెం ఎవరికైనా చెప్పినప్పుడు కొంచెం కష్టంగా ఉండాలి. ఇట్లా ఈ విధంగా నంబర్ యాడ్ చేయండి, తర్వాత స్పెల్లింగ్ యాడ్ చేయండి, తర్వాత ప్రతి ఒక్కటి ఏమన్నా క్యాప్షన్స్ యాడ్ చేయండి. క్యాప్షన్స్, ఫుల్ స్టాప్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకైతే కొంచెం ఎవరన్నా హ్యాక్ చేసినప్పుడు అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఏమో చేసినప్పుడు తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి, లేదా యాడ్ ఫోన్ నెంబర్ అయితే ఉంది. అంటే జీమెయిల్ ఐడికి మీరు నెంబర్ అయితే లింక్ చేయాలనుకుంటే మీరు నెంబర్ అయితే లింక్ చేసుకోండి. నెంబర్ లింక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా కానీ మీ మొబైల్ అయితే ఫార్వర్డ్ పోయింది అనుకోండి, లేకుంటే మీ జీమెయిల్ ఐడికి ఏమైనా ఫోటోస్ అయితే యాడ్ చేస్తుంటారు, గూగుల్ ఫోటోస్, మీకు ఈమెయిల్ ఐడి చాలా అయితే ఇంపార్టెంట్. అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. చాలా యూట్యూబ్ ఛానల్ అయితే మనం క్రియేట్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అయితే 100% అయితే లింక్ అయ్యి ఉండాలి. ఇక్కడ లింక్ అయ్యి ఉండాలంటే మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ అయితే ఇక్కడైతే బటన్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ బటన్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఇక్కడ చూడండి నో డోంట్ యాడ్ మై ఫోన్ నెంబర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. చేస్తారని క్లిక్ చేసుకోవచ్చు. మీకు వద్దంటే యాడ్ చేయకూరంటే దీన్ని యాడ్ చేయకూడదు, అవసరం లేదు. తర్వాత యాడ్ మై మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటే సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే డైరెక్ట్ అయితే ఉంటుంది, లేదా మీ మొబైల్ నెంబర్ యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు 100% అయితే మీ మొబైల్ నెంబర్ అయితే ఈ జీమెయిల్ ఐడికి అయితే లింక్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీ మొబైల్ అయితే ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, మీ వేరే ఫోన్లో అయితే జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీకు మొబైల్ నెంబర్ లింక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి, గూగుల్ సర్వీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. గూగుల్ సర్వీస్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మీకు ఈమెయిల్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేస్తే సింపుల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ గా అయితే ప్రతి ఒక్కటి అయితే మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏ విధంగా అయితే చేస్తాను మీరు కూడా ఆ విధంగా వెళ్ళుకోండి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అవుతుంది ఈ వీడియోని. తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏమైతే చూసారంటే ఈమెయిల్ ఐడి ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తారో ఆ వీడియో మాత్రమే చూసారు. సెకండ్ వీడియో చూసారంటే నా వీడియో అయితే ఏమైతే చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసిన తర్వాత. ప్లస్ థర్డ్ వీడియో చూసారంటే 10 బేసిక్ సెట్టింగ్ అయితే యూట్యూబ్ లో అయితే చాలా అయితే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్స్ కూడా ఆ సెట్టింగ్ అయితే చేస్తారు. మీరు చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో ప్రతి వీడియో అయితే నేను చేసేటువంటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. మీరు వీడియో అయితే అప్పుడైతే చూడొచ్చు. మీకు ఈ వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.